చాలా సంతోషం వేసింది. ఇవాళ మా ఆడబిడ్డలు చీర కట్టుకొని వచ్చినప్పుడు మా ప్రయత్నం ఫలించింది. మా ఆడబిడ్డ చీర కట్టుకొని ఇంత దూరం వచ్చిందంటే గర్వంగా తలెత్తుకొని మిలమిల మెరిసిపోతుంటే మా ఆడబిడ్డలు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే కడుపు నిండా బిర్యానీ తిన్నంత ఆనందం నాకు వచ్చింది. ఏమి ఇచ్చినా ఈ సంతోషం రాదు, ఏమి చేసినా ఈ సంతోషం మిగలదు. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు. మీకు ఏమి కావాలని చేయడానికి మీ సోదరుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో మీరు ఇక్కడికి కాదు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి నేను వస్తా. వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. పెట్టుబడులు ఇవ్వడమే కాదు, వ్యాపారాన్ని మీ చేతుల ద్వారా ప్రభుత్వ సరఫరా అంతా కూడా మీకు అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటా. దళారుల కోసమో కమిషన్ ఏజెంట్ల కోసమో తెలంగాణను దోపిడీ చేసేటోళ్ళ కోసం ఈ ప్రభుత్వంలో స్థానం లేదు. ఆర్థికంగా నిలబడే మా ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వంలో మహిళా శక్తికి చోటు ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా 2034 వరకు మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం. మా సీతక్క మీకు తోడుగా ఉంటుంది. సీతక్క నాయకత్వంలో మా ఆడబిడ్డలందరినీ కూడా నిలబెట్టే బాధ్యత నేను నా మంత్రివర్గ సహచరులను తీసుకుంటాం. అందుకే ఈనాడు ఇంత మంచి కార్యక్రమం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నారు. ఈ కార్యక్రమం మీలో ఆర్థిక శక్తిని పెంపొందించాలి. భవిష్యత్తులో మీరు శక్తి ఎదిగినా కొద్దీ 3000 బస్సుల వరకు, ఇంతకుముందే మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్పిన 1000 కాదయ్యా, మా ఆడబిడ్డలు 3000 బస్సులు కొనుక్కునే వరకు నీ ఆర్టీసీలో పెట్టుకోవాల్సిందే, వాళ్లకు కిరాయి చెల్లించాల్సిందే, వాళ్ళనే యజమానులను చేద్దామని చెప్పిన మా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒప్పుకున్నట్టే నేను భావిస్తున్నా. మరి ఆయన సప్పట్లు కొడతలేడు, ఒప్పుకున్నా అని ఇప్పుడు నమ్మకం కుదిరింది. పొన్నం ప్రభాకర్ గారు ఒప్పుకున్నట్టే మీకు మాట ఇస్తున్నాడు. మీ మాట ప్రకారం మీరు నిలబడండి. 3000 బస్సుల వరకు జిల్లా సమైక్యాలు కానీ, మండల సమైక్యాలు కానీ, గ్రామ సమైక్యాలు కానీ మీరెవరు బస్సు కొనుక్కున్నా ఆ బస్సును ఆర్టీసీకి పెట్టించే పూచి నాది. బస్సు కొనుక్కునే బాధ్యత మీది. మీరందరు కష్టపడండి, మీ పిల్లలను చదివించుకోండి. ఇలా పంట మార్పిడి కూడా అవసరం. మన వడ్లు కొనుగోలు కేంద్రాలు మీరే బ్రహ్మాండంగా నడిపారు. మీతోకి ఎవరికి ఇచ్చినా ప్రయోజనం లేదు. కానీ వడ్లు మొక్కజొన్నలు మన సమస్యలు తీరు సమస్యల్ని పెంచుతున్నాయి. పంట మార్పిడి మీద మా ఆడబిడ్డలే నీ రైతు వేదికల దగ్గర పోయి చెప్పి రావాలి.